హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇక ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగింది, ఇక రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లో ఉంటుందని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా అంటే చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు లేవు అని చెప్పి. సామాన్య ప్రజల పరిస్థితి కానీ, సామాన్య మహిళల పరిస్థితి కానీ పక్కన పెడితే, టీడీపీ పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు, జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళని విపరీతంగా అభిమానించేటువంటి మహిళల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనడానికి ఒక సెల్ఫీ వీడియోలో మాధురి అనేటువంటి ఒక మహిళ మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎగ్జాంపుల్. ఆమెకు టీడీపీ పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా విపరీతమైనటువంటి ఇష్టం. టీడీపీ పార్టీ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంది, తన వంతు తన ప్రయత్నం కూడా చేసింది మొన్నటి ఎన్నికల్లో. అదేవిధంగా మొన్న ఏదైతే అమరావతి రెండవసారి ప్రారంభం జరిగిందో, ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినటువంటి క్రమంలో తన సొంత డబ్బులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళి తన అభిమానాన్ని చాటుకుంది ఆ మహిళ. మరి పార్టీ మీద అంతటి అభిమానం చూపించేటువంటి ఆ మహిళ మరి అదే టీడీపీ చేతిలో బలైపోయినటువంటి పరిస్థితి ఈరోజు. తన సెల్ఫీ వీడియోలో అనేక విషయాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, తన చావుకు కారణమైనటువంటి రవితేజ్ అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి అన్ని మాటలు మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేసి ఆమె పురుగుల మందు తాగి చనిపోతే తనకు జరిగినటువంటి అవమానానికి సంబంధించి ఆ వీడియోలో చెప్పి, ఏదైతే టీచర్గా పనిచేశాను, కిరాణా షాప్ పెట్టుకున్నాను, ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నాను, వీటితో పాటు ఉపాధి పనికి వస్తే కొంత డబ్బులు వస్తాయి కదా, బీటెక్ చదువుతున్న తన కొడుక్కి, 10th క్లాస్ చదువుతున్న తన కూతురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వర్క్కి అక్కడ పనికి వస్తే అక్కడ ఆ పనికి సంబంధించి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ మాట్లాడినటువంటి మాటలు అంటే వల్గర్గా ఒక మహిళను ఏ రకంగా అయితే మాట్లాడకూడదో అలాంటి మాటలు మాట్లాడి అందరి ముందే తనను అవమానకరంగా మాట్లాడితే తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. ఎన్నో అవమానాలు భరించాను ఇంతకుముందు కూడా. ఈ వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నప్పటికీ కూడా, అంటే టీడీపీ పార్టీ అండ చూసుకొని, ఎమ్మెల్యే అండ చూసుకొని, అధికారులు అండ చూసుకొని అవినీతికి పాల్పడుతున్నప్పుడు కూడా పై అధికారులకు కంప్లైంట్ చేస్తే మరి ఇక్కడ 200 మందికి సంబంధించినటువంటి ఉపాధి పని ఆగిపోతుంది కదా అనే ఉద్దేశంతో కంప్లైంట్ కూడా చేయలేదు. వీళ్ళందరి కోసం నేను ఆగిపోతే నా గురించి నాకు అవమానం జరుగుతుంటే కూడా కనీసం ఎవరు కూడా స్పందించలేదు. ఈ అవమానం నేను భరించలేనని చెప్పి ఈ సెల్ఫీ వీడియోలో అన్ని విషయాలు కూడా చెప్పి ఆమె పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరి చనిపోవడం జరిగింది. ఇది ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని విబరింతలపాడు అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఘటన. ఈ కూటమి పాలనలో విచిత్రం ఏంటంటే, ఈ సెల్ఫీ వీడియోలో ఆమె చావుకు గల కారణాలు కానీ, ఆమె చావుకు కారణమైనటువంటి వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా ఆమె సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా దీనికి కారణమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈమె భర్త ఎవరుతున్నారో ఆ భర్త చేత ఒక కంప్లైంట్ ఇప్పించారంట. ఏమని? ఈమె కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించారంట. మరి ఈ సెల్ఫీ వీడియో సంగతి ఏంటంటే దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేయడానికి ఏముంది, ఇక్కడ చాలా క్లియర్గా ఆమె మాట్లాడింది, చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్పింది కదా. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, దీనికి కారణం ఎవరు, పరిస్థితులు ఏంటని చాలా క్లియర్గా చెప్పింది. చెప్పిన తర్వాత ఇంతకు మించినటువంటి సాక్ష్యం ఏముంది, దర్యాప్తు ఏముంది అంటే ఆ వ్యక్తిని తప్పించడం కోసం, ఈ కేసును తప్పుదో పట్టించడం కోసం ఇదంతా డ్రామా ఆడుతున్నట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆమె వాంగ్మూలం చాలా విలువైనది. ఇక్కడ ఆమె వీడియో క్లిప్పింగ్ సెల్ఫీ వీడియో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి కారణమైనటువంటి ఒక మహిళ చావుకు కారణమైనటువంటి ఆ వ్యక్తికి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కనుక మాట వినకపోతే న్యాయస్థానం దృష్టికి మరి ఈ సెల్ఫీ వీడియో అక్కడికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి ఆ వ్యక్తికి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా దీనిపైన ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ మహిళ చెప్పినటువంటి మాటలు వింటే కన్నీళ్ళు వస్తాయి. నిజంగా చెప్తున్నా కదా. ఆమె చెప్తుంది, తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే గారికి చెప్తుంది, అక్క మీరంటే నాకు ప్రాణం, పార్టీ అన్న ప్రాణం, మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు, భవిష్యత్తులో ఒక మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలంటే వణికిపోవాలనే విధంగా మరి వాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు ఏమాత్రం ఆలోచించకూడదు. పైగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆమె రిక్వెస్ట్ చేసింది, ఇక్కడ మీరంటే అభిమానం అన్నా, మీరంటే భయం భక్తి ఉన్నాయన్నా, కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని చెప్పి ఆ మహిళ అడుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ఆ వ్యక్తికి శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది.
లేకపోతే కనుక ఆమె ఉసిరి ప్రభుత్వానికి తగలక మానదు. ఒక్కసారి ఆమె ఆ సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడారనేటువంటి మీకు వినిపిస్తాను, వినండి. ఎందుకంటే కొంతమందికి తెలియాలి కాబట్టి, కొంతమంది అబద్ధపు వీడియోలు, ఫేక్ వీడియోలు అని ప్రచారం చేస్తూ ఉంటారనమాట. అసలు మాట్లాడిందా లేదా అని కూడా కొంతమంది అంటుంటారు. చావును కూడా జోక్ చేసి నవ్వేటువంటి దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి వినండి. జనానికి 45,000 రూపాయలు వీడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందనేది తెలుసుకోవాలి. సౌమ్య అక్క, నువ్వు నందిగా ఎమ్మెల్యే, నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క. నిజంగా అక్క, నాకు చంద్రన్న అన్న పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క. నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సొంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను. పార్టీ అంటే నాకు అంత అభిమానం అక్క. దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వాడికి ఎంత పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడి ఇంట్లో వాడి పిల్లం ఆడదే, వాడి కన్నా తల్లి ఆడదే. నువ్వు ఎవరికి చెప్పుకుంటావే, పోవే, ఎవరివే నువ్వు అని అమర్యాదగా మాట్లాడాడు. నేను ఒక్క మాట కూడా, నేను అబ్బాయి ఒక్క మాట కూడా అన్న పోరా నేను అందులో కానీ వాడు నన్ను అంత మాట అన్నాడు. నాకంత పరువు పోయింది. నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు, నన్ను ఎక్కడ ఎవ్వరు ఒక్క మాట అన్నారు. నేను స్కూల్లో టీచర్ చేశా, నేను ఒక కొట్టు పెట్టుకున్నా, ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నా. కేవలం కరువు పని పోతే 300 రూపాయలు నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, వాడికి డబ్బులు వస్తాయి, వాడికి నెల కొంచెం ఖర్చులకి ఇవ్వచ్చు నా ఉద్దేశంతో అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని మాట్లాడినాడు. నేను ఇంకా బతకను, నాకు బతకడం ఇష్టం లేదు, నేను చచ్చిపోతున్నా. స్వామి అక్క, చంద్రన్న, జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అన్న నువ్వంటే చాలా భయం తెలుసా జనానికి. ఎక్క కరువు పనులు ఎవరు చెప్పుకుంటారన్న. ఆ అవతల ఉంది అవతల ఉంది పవన్ కళ్యాణ్, ఎవరు తినవ తగ్గేదలా తిత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతున్నారు. కానీ కొంతమందికి బలుపుందన్న, కొంతమందికి ఎవడేం చేస్తాడు, ఎవడేం బీగుతాడు. ఇప్పుడు నేను పీడీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చన్న, కానీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో కరువు పని నాశనం అయిపోయింది. నా వల్ల ఒక 200 మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి, 100 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. కానీ ఇట్టన్న కొడుకులు ఉంటారు చూసేవన్నా, బలుపు పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని. కానీ మా ఎమ్మెల్యే అట్టగా. సో ఈ రకంగా అన్ని విషయాలను ఆమె సెల్ఫీ వీడియోలు చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మౌనంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ మహిళ యొక్క ఉసిరి ప్రభుత్వానికి తగలక మానదు.